అంతేనా? ఆ! అంతే. ఎవరొకళ్ళు ఎక్కడ ఆ! 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 అక్కడ అరుణ ఖమ్మంలో హాస్టల్ అయితే వై సరోజిని అని ఆ! అది ఉంది. ఆ! ఆ అమ్మాయిది మేనమామలో ఏంటో గుర్తులేదు. హ్మ్. అప్పుడు చదువుకునేటప్పుడు గదా! హ్మ్. అప్పుడు ఆ అమ్మాయితో స్నేహం చేసేదాన్ని ఇద్దరం. ఖమ్మంలో ఉన్నప్పుడు వై సరోజిని. ఆ! ఖమ్మం నుంచి నిడదవోలుకెళ్ళినప్పుడు అరుణ అంతే. ఒక్క అమ్మాయేనా? ఒక్కతే. ఇద్దరమే ఎక్కడ ఆమెదే ఊరు? ఆమెది తూర్పుగోదావరి జిల్లా అనుకుంటా. నాది కృష్ణా డిస్ట్రిక్ట్ నాది. హ్మ్. ఇద్దరం బాగా ఫ్రెండ్స్. హ్మ్. అన్నం తిన్నా ఒక ప్లేట్‌లో తినేవాళ్ళం. హ్మ్. పడుకున్నా ఇక ఒకే రూమ్‌లో ఒక పక్కలోనే పడుకునేవాళ్ళం. హ్మ్. అట్లా ఉండేవాళ్ళం. హ్మ్. అక్కడ హాస్టల్‌లో ఫుడ్ ఎలా పెట్టేవాళ్ళో వాళ్ళు? అంటే నీకు గుర్తున్న మట్టుకు చెప్పు. ఫుడ్ అయితే ఇక్కడ ఖమ్మంలో బాగుంది హాస్టల్‌లో. హ్మ్. మంచిగుండేది. సేమ్ ఇప్పటిలాగే ఇప్పుడున్న హాస్టల్స్‌లో లాగే ఉంటదా? ఇప్పుడున్న హాస్టల్‌లో ఎట్టుంటదో నాకు తెలవదు గదా! అంటే మామూలుగా ఇప్పుడు మేము హాస్టల్స్‌లో ఉంటే మార్నింగ్ టిఫిన్స్ ఇలా పెడతారు. సండేస్ నాన్ టిఫిన్స్ వెజ్ ఏమి ఉండవు పెడతారు. అప్పుడు. టిఫిన్స్ ఏమి ఉండవు. హ్మ్. 8కి అట్లా అన్నం పెడతారు. 9కి 9:30కి స్కూల్‌కెళ్ళేవాళ్ళం. హ్మ్. ఇకంతే. మళ్ళీ సాయంత్రం వస్తే హ్మ్. 5కో, 6కో అన్నం పెట్టేవాళ్ళు. హ్మ్. ఇకంతే. రాత్రి 9 దాకా స్టడీలో కూర్చో